హిందువులు అత్యంత పవిత్రంగా పూజించే స్థలాల్లో తిరుమల తిరుపతి ఒకటి. అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించుకున్న తర్వాత ప్రసాదంగా లడ్డూని తీసుకోకుండా ఎవరూ ఉండరు. అటువంటి తిరుమల లడ్డూలోని యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని వాడుతున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి స్టేట్మెంట్ ఇచ్చారు. గత 50 సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదంలో ఉపయోగిస్తున్న నెయ్యిని కర్ణాటకలో కేఎంఎఫ్ నందిని అనే కంపెనీ వాళ్ళు నెయ్యిని అనేది సప్లై చేస్తున్నారు. 2023లోనే వీళ్ళ యొక్క ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తక్కువ టెండర్ కోట్ చేసిన వాళ్ళు ప్రీమియర్ మరియు ఆల్ఫా అనే సంస్థలకు వైసీపీ ప్రభుత్వం అనేది సెలెక్ట్ చేసింది. నెయ్యి తక్కువ రేటుకి వస్తుందంటే దాని క్వాలిటీ తక్కువగా ఉంటుందని చెప్పేసి, అలానే లడ్డూ యొక్క క్వాలిటీ తగ్గిపోతుందని చెప్పేసి అప్పుడే నందిని కంపెనీ అనేది వార్న్ చేసింది. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ యొక్క క్వాలిటీ ఎందుకు తగ్గిందని చెప్పేసి లడ్డూలో ఉపయోగించిన వస్తువులను టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపిస్తే ఆ ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చేసరికి ఫిష్ ఆయిల్ అలానే బీఫ్ టాలో యూజ్ చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు. ఇలాంటి హేయమైన హిందూ వ్యతిరేకత పనులు జగన్ ప్రభుత్వం ఎన్నోనే చేసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ హిందూ సంరక్షణకి అలానే ధర్మ పరిరక్షణకి ఎంతగానో కృషి చేస్తుంది. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అందుకోసం తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కేంద్రంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం హామీ ఇచ్చింది.